హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ జర్నీ చేయబోతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయితే ఉంది తుంగతుర్తి దగ్గరలో. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే తిరుమలగిరికి దగ్గరలో ఉంది. నేను ముందట వెళ్ళేటప్పుడు చెప్తా ఉంటాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది. 12కి అయితే పెళ్ళి ఉన్నది. ఇంకా మధ్యలో మా ఫ్రెండ్స్ని కూడా పికప్ చేసుకోవాలి, టిఫిన్ చేయాలి. సో ఇంకా వెళ్తా మాట్లాడుకుందాము. జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వచ్చిన. అందరు ఇక్కడ గ్యాదర్ అయిపోయినారు. సో టిఫిన్ ఏమో చేసిరంట, చూద్దాము ఏం చేసిరు. హలో. సో మొత్తం మీద స్మెల్ అయితే బాగా వస్తుంది. తినేసాము. ఇక్కడ చూస్తే ఏమన్నా చూసిరు కదా మా ఫ్రెండ్, ఆమె ఇంకో ఆమె మొత్తం అయితే వడ చేసినారు. తిందాము. మీరు తిన్నారా? నువ్వు మరి ఎందుకు సిగ్గుపడుతున్నా? చలో ఇంకా నేను కూడా టిఫిన్ చేసేస్తా. ఒక 3 వడ అట్లా తినేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది. పెట్టసే వడ అయితే టేస్ట్ చేద్దాము. వీళ్ళు తినేసిరంట దొంగలు. బాగానే చేశారు. వడ ఏంటంటే ఇది పొట్టు మినపప్పు కదా, ఇది పొట్టు మినపప్పు కదా, పొట్టు మినపప్పుతో చేసారు. మంచిది పొట్టు మినపప్పుతో తింటా. ఇప్పుడు అంతా బయట ప్లేన్ మినపప్పుతో చేస్తారు కదా, ఇట్లా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. సో టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా జర్నీలో కలుసుకుందాం. చలో ఫ్రెండ్స్, టిఫిన్ అయితే చేసేసినాము, అయిపోయింది. ఇక మా వాళ్ళంతా బయలుదేరుతున్నారు. ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాము. సో ఫైనల్గా టిఫిన్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా ఇంట్లో చేసుకున్నాం కదా, అది ఒరిజినల్ వడ. మంచిగా క్రిస్పీగా మంచిగా అనిపించింది. ఒకటి అవి ఏంటంటే ఆ పొట్టుతో చేసారు, ఆ పొట్టు మినపప్పుతో టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి ఇంకా ముందరికి వెళ్ళిపోయి ముందర ఎక్కడైనా మంచి టీ తాగుదాము. యాదగిరిగుట్ట దగ్గరలో తాజా టిఫిన్స్ అని అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళు చూడండి, మా వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు అందరూ. అబ్బాబాబా, అరే ఏంది గిఫ్ట్ అది? ఆమె టిఫిన్ బాక్స్ పట్టుకొని వస్తుంది. వడలు తెచ్చుకుంటున్నాడు అనట. మటన్లో వడలు తింటుందంట. నాకు పెళ్ళిలో వడలు తిండు ఏంటో ఇంట్లో చేసుకొని కూడా వీళ్ళనే చూస్తున్నాయి ఇట్లా ఉంటారు. సో ఫ్రెండ్స్, మొత్తం మీద స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి బయలుదేరి మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఏదో ఎక్స్ రోడ్ ఉండే కదా మనం వెళ్ళే అడ్రస్ చూడు. తిరుమలగిరి ఎక్స్ రోడ్ కాదు, వేరే. సో మొత్తం మీద అయితే మ్యాక్సిమం 130 నుంచి 150 వరకు ఉంటుంది. చూద్దాం, గూగుల్ అయితే సెర్చ్ చేస్తా. స్టార్ట్ అయితే అయిపోయినాము మా వాళ్ళతోనే. మొత్తం మీద అయితే సర్వీస్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ రోడ్ అయితే మొత్తము వర్క్ నడుస్తుంది గట్కేసర్ దగ్గర. సో మనం అయితే అన్నజిగూడలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆ ముందర అంతా వర్క్ నడుస్తుంది రోడ్ది. గట్కేసర్కి చౌరస్తా ఉంది కదా, ఆ గట్కేసర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు. దానివల్ల మొత్తం ఏమైందంటే కొద్దిగా రోడ్ అంతా ఇబ్బందిగా ఉంది. ఇంకా కొన్ని రోజులు అయితే డైరెక్ట్ ఆ ఫ్లైఓవర్ ఎక్కేసి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు మనమైతే. ప్రస్తుతానికి ఇంతకుముందుకు 130 నుంచి 150 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పినా కదా. మధ్యరాల ఎక్స్ రోడ్కి వెళ్ళాలి మనము. అది 109 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గూగుల్లో. సో మ్యాక్సిమం 1.5 అవర్ పడుతుంది. మధ్యలో అయితే ఒక టీ బ్రేక్ అయితే ఉంది. టీ బ్రేక్ తీసేసుకొని అక్కడ టీ తాగేసి మళ్ళీ మన ప్రయాణం అయితే కొనసాగిద్దాము. ఇదే మనం చెప్పినాం కదా ఇప్పటిదాకా రోడ్ అంతా వర్క్ నడుస్తుందని చెప్పేసి. సో ఇది ఫ్లైఓవర్ అయితే రెడీ అయిపోతుంది, తొందరగా రెడీ అవుతుంది చెప్పాలంటే. ఇంకా చూడండి, నాకు తెలిసి ఒక 6 months టైం పడుతుందేమో. ఇంకా బస్ స్టాప్ మన యాదగిరిగుట్ట వరంగల్ వెళ్ళే వాళ్ళకి అక్కడ చేసేసారు మొత్తం అక్కడ సైడ్లో. మనం ఇంకా వెళ్ళిపోతాము. అటు లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఈసీఎల్ రోడ్, అది ఈసీఐఎల్ ఎక్స్ రోడ్. అండ్ గట్కేసర్ టౌన్ కూడా వెళ్ళొచ్చు మళ్ళీ అట్లా. సో మ్యాక్సిమం చాలామంది తెలుసు రోడ్డు. కొద్దిగా ఇప్పుడు ఏంటంటే డైవర్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి చెప్తున్నా అంతే. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే బేబీనగర్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో పెళ్ళిళ్ళుగా స్టార్ట్ అయినాయంట, అందుకే రోడ్ బిజీ ఉందని మా వాళ్ళు అయితే చెప్తున్నారు. మ్యాక్సిమం సండే కూడా ఇట్లే ఉంటుంది రోడ్డు, వరంగల్ రోడ్డు. టిఫిన్స్ అసలు చూడండి, టిఫిన్ బండ్లు కూడా ఫుల్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ట్రాఫిక్.
టోల్గేట్ మొత్తం బీబీనగర్ టోల్గేట్ మొత్తం ట్రాఫిక్తో ఉంది ఇప్పుడైతే. ఇంకా వెనకాల కూడా చాలా ఉంది, ఇక్కడ సైడ్ చూసుకుంటే చూడండి మొత్తం ట్రాఫికే ఉంది. ప్రస్తుతానికైతే మన స్వర్ణగిరి టెంపుల్ రోడ్లో అయితే ఉన్నాము. సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాం, మన కెమెరాలో అంత క్యాప్చర్ అయితే చెయ్యదు. ఇక్కడ నుంచి చూస్తే మనకి చూడండి రైట్ సైడ్లో నమో వెంకటేశ, అలా ఎప్పుడన్నా వీలుంటే స్వామివారి దర్శనం చేసుకుందాం. స్వర్ణగిరి ఆల్రెడీ ఇంతకుముందు మనం వీడియోలు పెట్టినాం కదా, స్వర్ణగిరివి చాలా బాగుంటాయి, చూడకుండా ఒకసారి చూడండి. భువనగిరి ఫోర్ట్ అయితే దాటేస్తున్నాం మనము. మొత్తం మీద తాజా టిఫిన్ దగ్గర అయితే ఉన్నాము. ఈడ కూడా క్రౌడ్ చాలా ఉంది. ఏమంటారు, ఆపేద్దామా వెళ్దామా? చూద్దాం. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి ఉంది, అక్కడ పార్కింగ్ అయితే ఉంది, లోపల కూడా బాగానే. అక్కడ పార్క్ చేసేసి కార్ని వెళ్ళి ఒక టీ కానీ కాఫీ కానీ లోపల వేసేసుకొని వెళ్ళిపోదాం. సో తాజా టిఫిన్స్ దగ్గర అయితే వచ్చేసిన, ఇంకా వెళ్ళి టీ అడుగుదాం. టీ కంటే బ్లాక్ కాఫీ కానీ బ్లాక్ టీ ఏదైనా అవైలబుల్ ఉందంటే నేనైతే అదే తాగేస్తాను. ఇక మా వాళ్ళు అయితే టీ తాగుతా అంటున్నారు. చూద్దాం. క్రౌడ్ అయితే ఈడ కూడా చాలానే ఉన్నది. సో స్పెషల్గా జ్యూస్లు అయితే బట్టి పెట్టి చూడండి మొత్తం ఆల్రెడీ. సో ఫుల్గా క్రౌడ్ అయితే వచ్చేసింది. మొత్తం చూసుకుంటే క్రౌడ్ చూడండి, ఫుల్ క్రౌడ్ ఉన్నది. ఫ్రెండ్స్ టీ అయితే తీసుకున్నాము. ఎట్లా చాయ్ బాగుందా? చాయ్ అయితే బాగానే ఉంది. కొద్దిగా ఇలాచీ ఫ్లేవర్ ఉంది, ఇలాచీ కలిపినట్టున్నారు. ఇంతకుముందు అయినప్పుడు కొద్దిగా బాగాలేకుండా ఈవినింగ్ టైంలో తాగుతుండే, ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. టీ తాగేసి ఇంకా నాన్ స్టాప్ కొట్టడే ఇక పెళ్లి దగ్గర. ఇక్కడ ఈ డిజైన్ చాలా బాగా అనిపించింది, ఆర్ట్ చూడండి మంచిగా వేసారు కదా, చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ టీ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా. ఇంకా ఇక్కడ నుంచి నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోదాము. ఫుల్ బిజీ ఉంది రోడ్డు, ఎంత ఫాస్ట్ వెళ్ళాలన్నా కూడా కుదరట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకోటి మనకి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి, దానివల్ల కూడా ఈ రోడ్డు క్రౌడ్ ఎక్కువ ఉందని అనుకుంటున్నా. ఇంకా ఈరోజు సండే కదా, నాకు తెలిసి చాలామంది స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు అనుకుంటున్నా. అందుకే చాలా మొత్తం ఈ రోడ్ అంతా చాలా బిజీ ఉంది అందుకే. సో నేను కూడా అందుకే కొద్దిగా స్లోగా వెళ్ళిపోతున్నా. మనకు అసలు దారి లేదు రోడ్డు మీద వెళ్ళడానికి కూడా, అట్లా ఉంది పరిస్థితి. సో ఫ్రెండ్స్ చెప్పినాం కదా, ఇప్పుడైతే యాదగిరిగుట్ట రోడ్లో ఉన్నాము. మనం ఇక్కడ నుంచే వెళ్ళాలి, ముందర ఫ్లైఓవర్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇంకా చూసుకుంటే మనకు బ్రహ్మోత్సవాలు అని చెప్పినా కదా, మొత్తం బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడండి. ఇక్కడ బోర్డ్స్ కూడా అన్ని ఏర్పాటు అయితే చేసారు. ఫుల్ బిజీ. నాకు 28వ తారీఖు వరకే ఏమో ఉన్నాయి ఈ నెల బ్రహ్మోత్సవాలు. చూసుకుంటే అందుకే ఈ రోడ్ అంతా బిజీ ఉన్నది. యాదగిరిగుట్ట రోడ్లో అయితే ఉన్నాము, మన యాదాద్రి. యాక్చువల్గా నాకు యాదగిరిగుట్ట అనే వస్తుంది, చిన్నప్పటి నుంచి యాదగిరిగుట్ట అనే పలికినా కాబట్టి. సో మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి చూడండి బ్రహ్మోత్సవ ఆహ్వానం అని కూడా మనకు అది వేసారు. మనం ఇక్కడ నుంచి అయితే రైట్ తీసేసుకుంటున్నాం. ఇంకా ఇది ఆత్మకూరు రోడ్డు, ఆత్మకూరు మోత్కూరు కదా, మోత్కూరు రోడ్డు. ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఈ రోడ్డు ఖాళీ ఉంటుంది అనుకుంటున్నా, ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ మోత్కూరు ఎంటర్ అయిపోయినాం. ఇంకా కొద్దిగా రోడ్డు మాత్రం మధ్యలో చూపించలే కదా, వీడియో తీయలే, కానీ కొద్దిగా ఆత్మకూరు దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రోడ్ అయితే కొద్దిగా బాగలేదు, అంతే ఇట్లనే ఉన్నది. ఇక్కడ నుంచి ఎట్లుంటుంది అనేది చూడాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మోత్కూరు నుంచి ఎట్లా పోవాలి మనము? లెఫ్ట్ అంటే ఏ రూట్? అంటే ఇప్పుడు మన రామారం మీద అన్న ఆ రోడ్లోనా? అట్లా నుంచి తిరుమలగిరి పోవాలన్నా? ఇప్పుడు ఇక్కడ నుంచి లొకేషన్ పెడదామా మరి?
తెలుసు నాకు తిరుమలగిరి దాకా. మధ్యలో ఏదైనా రోడ్ ఉంటే వెళ్ళిపోతాం కదా అట్లా. సో ఫైనల్గా అయితే మోత్కూరు చేరుకున్నాము. ఇంకా అక్కడ నుంచి తెలియకుంటే గూగుల్ మ్యాప్ అయితే పెడదాము, ఖచ్చితంగా గూగుల్ మ్యాప్ పెట్టాలి. ఎందుకంటే డెస్టినేషన్ ఏదైతే పెళ్ళి ఫంక్షన్ హాల్ ఉందో అదైతే తెలియదు. తిరుమలగిరి వరకు రోడ్ అయితే తెలుసు అని అంటే అక్కడ వరకు అయితే వెళ్తున్నాము. తిరుమలగిరి వరకు నాకు కూడా తెలుసులే, కానీ ఇక అక్కడ నుంచి చూడాలి. తుంగతుర్తి రోడా? ఓకే. మండల్ వ్యవసాయ మార్కెట్ చూసుకోవచ్చు రైట్ సైడ్లో, మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఇక్కడ రైట్కి వెళ్తే ఏమొస్తుంది మనకు? మన బోలు ఏదో ఉంది రైట్కి వెళ్తే, వలిగొండ రోడా? ఓకే, ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలి మనము. అంటే ఇక్కడ నాకు తెలిసి వలిగొండ రోడ్ అంటే మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వస్తుంది చూడ, అక్కడ అవుతుందా? మచ్చా లక్ష్మీనరసింహస్వామి రోడ్ ఇది. ఓకే ఓకే. ఇది వచ్చేసి ఇప్పుడు రైట్ పోతే తిరుమలగిరి రోడ్. ఇట్లా స్ట్రైట్ లేదా? ఇటు నుంచి స్ట్రైట్ తిరుమలగిరి లేదా? రైట్ తీసుకోవాలంటే మనకు అది వస్తుంది, కానీ స్ట్రైట్ కూడా ఒక రోడ్ ఉంది కదా, తెలియదా? తిరుమలగిరి గూగుల్లో పెడితే తెలుస్తుంది. పెట్టు చూడ ఒకసారి. ఏది మనం వెళ్ళే రోడేనా? ఫ్రెండ్స్, మేము మా ఫ్రెండ్ చెప్పింది కదా అదే రోడ్ అని చెప్పేసి చూపిస్తుంది గూగుల్ కూడా. సో అట్లా వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే ఏమో రోడ్ చూపిస్తుంది. ఏది చూపి మనకి? ఇలా చూపి. ఇక్కడ చూస్తే మేము వెళ్ళే దారి చూస్తే ఇంకో సేమ్ మా ఫ్రెండ్ చెప్పిన రోడే చూపిస్తుంది. అట్లా స్ట్రైట్ కూడా ఒక రోడ్ ఉంది, అదేంటి అని అంటే గుండాల అంట. అది ఎక్కడ మరి? మోత్కూరు గుండాల రోడ్ అని అయితే ఉంది. అట్లా చూడు ఒకసారి, అట్లా టచ్ అవుతుందా? అవుతలేదా? ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోమంటుంది. సో రైట్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ నుంచి. ఇక్కడ మనకి చెరువు అయితే ఉంది రైట్ సైడ్లో చూస్తే. చూడండి, చెరువు కట్ట మీద నుంచి రోడ్ వేసారు. లేదా? మంచిగా అటు చూసుకుంటే మంచి పొలాలు. సో ఫైనల్గా అయితే మోత్కూర్ అయితే క్రాస్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇక్కడ నుంచి చూడు, 56 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా అంటే మనం 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించినాము అంతే. సో ఇంకా 56 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మ్యాక్సిమం 1.5 అవర్ పడుతుంది నాకు తెలిసి. ఫ్రెండ్స్, పాటిమెట్ల ఎక్స్ రోడ్ అయితే దాటి ముందరికి వచ్చినాము. రోడ్డు మాత్రం సూపర్ ఉంది. ఇంకా స్ట్రైట్ రోడ్ అంట ఇది తిరుమలగిరికి. రోడ్డు చూడండి చాలా బాగుంది. ఇట్లా వెనకాలకు పోతే ఏమొస్తుంది? మళ్ళీ వలిగొండ రోడేనా? స్ట్రైట్ వెళ్తే అదేంది? సూర్యాపేట రోడ్ రాదా? ఇట్లా ముందర నుంచి ఇప్పుడు స్ట్రైట్ పోతే చిట్యాల రోడ్ రాదా? అట్లా వెనకకు అంటే ఇది వల్ల వలిగొండ టచ్ అవ్వాల్సిందేనా రోడ్ ఇది? ఓ అమ్మ. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి చూడండి, జనగాము 45 కిలోమీటర్స్, భద్రాచలము 181 కిలోమీటర్లు, సూర్యాపేట 48 కిలోమీటర్లు బోర్డు అయితే ఉంది. ఇక మన తిరుమలగిరికి అయితే ఎంటర్ అయిపోయినాము. చూడండి, ఇంకా ముందరికి వెళ్ళేసి అట్లనే ఒక గిఫ్ట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ మన షాప్స్ కూడా ఉంటే తీసుకుందాము. చూద్దాం షాప్స్ ఏమైనా ఉంటాయేమో. సో రోడ్డు మాత్రం బాగా చేస్తున్నారు మొత్తం. చూడండి, పెద్దగా చేసేస్తున్నారు రోడ్ అయితే. ఫ్రెండ్స్, మేమైతే తిరుమలగిరిలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే సెంటర్లో అయితే ఆగి గూగుల్లో అయితే కొట్టినాము. ఇక్కడ చూస్తున్నాం కదా మనకు, ఇక్కడ నుంచి రైట్ చూపిస్తుంది. ఇంకా మనకి 43 మినిట్స్ 35 కిలోమీటర్స్. సో 2 రోడ్లు అయితే చూపిస్తుంది. చూద్దాం ఏది దగ్గర ఉంటే అదన్నా చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే రైటే తీసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ ఏదైనా మంచి షాపింగ్ మాల్ ఏదైనా ఉందనుకోండి, ఒకటి చిన్న గిఫ్ట్ అయితే తీసుకుందాం. తిరుమలగిరిలో అయితే ఆగినాము. ఇక్కడ వి షాపింగ్ మాల్ ఆపోజిట్లో అయితే ఆగినాము. తెలిసిన వాళ్ళని అడిగితే ఇక్కడ చెప్పినుండే. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏదైనా గిఫ్ట్ ఉంటే మంచిది సెలెక్ట్ చేసి తీసేసుకొని వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ షాపింగ్ అయితే వచ్చినాము.
షాప్ పేరు చూసుకుంటే మనకి శ్రీ వెంకటేశ్వర గిఫ్ట్ అండ్ ఫ్యాన్సీ ఎంపోరియం అయితే ఉంది చూడండి. ఎవరైనా దగ్గరలో గిఫ్ట్లు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ షాప్ చూసుకుంటే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాను నేను. ఎంటర్ అయితేనే కృష్ణుడి ఫోటో అయితే చూసిన, చాలా బాగా అనిపించింది చూడండి. సో కొన్ని అయితే ఉన్నాయి గిఫ్ట్లు, టెడ్డీ బేర్స్, ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఒకటి సెలెక్ట్ చేసినాము, చూపిస్తా. కృష్ణుడి నాకైతే మంచిగా అనిపించింది, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఇంకా గిఫ్ట్ అయితే తీసుకున్నాము, లేట్ అయితే అయిపోయింది, ఇక తొందర వెళ్ళిపోవాలి. ఆల్రెడీ వెయిటింగ్ అక్కడ. మొత్తం మీద అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎండ మాత్రం చాలానే ఉంది ఇక్కడ, చెమటా గారిపోయినాయి, కొద్దిసేపు బయట ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి రోడ్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఈ రోడ్ నేనైతే ఫస్ట్ టైం కొత్తగా వస్తున్నా. ఇంతకుముందు వచ్చిన రోడ్ అయితే నేను ఒక 4-5 సార్లు అయితే వచ్చిన. ఇది నాకైతే ఫస్ట్ టైము. చూడాలి రోడ్ ఎట్లా ఉంటుంది అన్నది ఇక్కడ. ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడ వెళ్తుంది? సూర్యాపేట రోడా డైరెక్ట్? ఓకే. తిరుమలగిరి అంటే సూర్యాపేట రోడ్ అంటే మధ్యలో మనకి ఇక్కడనే తొర్రూరు టచ్ అవుతుంది కూడా, అక్కడ స్ట్రైటా? అది స్ట్రైట్. సో ఖమ్మం పోవాలంటే అదే రూటు, భద్రాచలం రూట్ అదే. ఓకే రైట్. ప్రస్తుతానికైతే ఇక్కడ కమాన్ దగ్గర వచ్చినాం. ఏదో సూర్యాపేట, హైదరాబాద్, విజయవాడ అని కమాన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలంట. సో తుంగతుర్తి ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు, మధ్యరాల 27 కిలోమీటర్లు ఉంది ఇంకా మనం పోవాల్సిందే. ఇక్కడ ఈ లెఫ్టా చూడు, అది పరిస్థితి. చిన్నగా ఉంది రోడ్ అయితే ఇది, మరి ముందర ఏమైనా పెద్దగా ఉందో చూద్దాము. 2-వే రోడ్లే, పెద్దగానే ఉంది, మరి సింగిల్ రోడ్ అయితే కాదులే, వెళ్ళిపోవచ్చు. మనం ప్రస్తుతానికి అయితే తుంగతుర్తిలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా 20 నిమిషాలు అయితే చూపిస్తుంది మధ్యరాల. పోతా ఉన్నాం కానీ వస్తలేదు అనే ఫీలింగ్ ఉంది. మళ్ళీ వచ్చేటప్పుడు అయితే తొందరగా వచ్చినామనే ఫీలింగ్ ఉంటుంది. అన్న బండికి బ్రేక్ కొట్టే లీవర్ మొత్తం పక్కకు వచ్చింది, అయినా కూడా అన్న బండి నడిపిస్తున్నా అంటే గ్రేట్ అన్న. తుంగతుర్తి మండలం ఇది లేకుంటే ఏంది? మధ్యరాల 13 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇంతకుముందు వచ్చిన రోడ్డు తుంగతుర్తి నుంచి ఇక్కడ వరకు వచ్చిన రోడ్డు చిన్నగా ఉండే, కొద్దిగా మట్టి రోడ్ లాగా కొద్దిగా చిన్నగా ఉండే. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద రోడ్ అయితే తగిలినది. ఈ రోడ్ వెనక సైడ్కి ఎక్కడ వెళ్తుంది అనేది అయితే తెలియదు మనకి. ఇది నేషనల్ హైవే అంట ఇది. ఇంకా వెళ్తున్నాము అట్లా, ఎంత వెళ్ళినా కూడా రావట్లేదు, ఆ ఫీలింగ్ అట్లే ఉన్నది. అమ్మ ఇంకెంత దూరం రా బాబు అనిపిస్తుంది. మల్లంపల్లి అంటే 143 కిలోమీటర్స్ ఉంది. సో మ్యాక్సిమం ఇక ఇప్పుడైతే తొందరగా వెళ్ళిపోతాం ఇంకా. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక టోల్ ప్లాజా వచ్చింది మనకి. మనం వెళ్ళే రూట్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టోల్ ప్లాజా. పేరైతే ఏం రాసలేదు ఇక్కడ. కొత్తగూడెం టోల్ ప్లాజా అని అయితే ఉంది. ఇంకా అదైతే క్రాస్ అయిపోయినాం. కొత్తగూడెం టోల్ ప్లాజా అంటే ఇంకా ఇక్కడ నుంచి ఖమ్మం కూడా దగ్గరే నాకు తెలిసి, ఎందుకంటే ఇవన్నీ బార్డర్లో ఉంటాయి. భద్రాచలం రోడ్డు అట్లా చిన్న రోడ్లలో కూడా 2-వే రోడ్లకు కూడా టోల్ ప్లాజా పెట్టి దొబ్బేస్తారు పైసలు. ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము ఫంక్షన్ హాల్కి. ఇంకా ఇక్కడైతే మళ్ళీ చిన్న రోడ్కి అయితే వచ్చేసినాము. నాకు తెలిసి ఇది విలేజ్ నుంచి లోపలికి వెళ్ళాలనుకుంటా, భద్రాల విలేజ్ ఫంక్షన్ హాల్కి. కానీ ఎండ ఇక్కడ మాత్రం
విపరీతంగా ఉంది. ప్రస్తుతానికైతే మధ్యరాల ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాం మనము. స్ట్రైట్ వెళ్ళాలంట ఇక్కడ నుంచి. చూసుకుంటే ఇట్లా స్ట్రైట్ అయితే చూపిస్తుంది మన గూగుల్ తల్లి. ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి ఇక. సో ఫైనల్గా అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. అంతా అస్సాం అయిపోయింది. గూగుల్ తల్లి రాంగ్ రూట్ తీసుకుపోయింది. యాక్చువల్గా ఎక్స్ రోడ్ ఉంది కదా మనకి, ఈ మధ్యరాల ఎక్స్ రోడ్ నుంచి యాక్చువల్గా లెఫ్ట్ తీసుకోవాలా. మన గూగుల్ తల్లి ఏమో మొత్తం లోపల తీసుకుపోయింది. మళ్ళీ ఇక అక్కడ నుంచి లొకేషన్ పెట్టమని చెప్పినాము ఫంక్షన్ హాల్ నుంచి. సేమ్ ఈ ఎక్స్ రోడ్ నుంచి మనకి లెఫ్ట్ తీసుకోవాలి. చూసుకుంటే మనకి నేను ఇంతకుముందు అన్న చూడు, ఈ రోడ్ ఎక్కడ వెళ్తుందో తెలియదు కదా అని మళ్ళీ ఆ రోడ్లోనే మనం పోవాలి. యాక్చువల్గా ఫంక్షన్ హాల్ ఇక్కడే. సో డబల్ అయిపోయింది. 2 కిలోమీటర్లు ముందుకెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్లు బ్యాక్ వచ్చినాం ఇప్పుడు ప్రస్తుతానికి. మొత్తం మీద మధు గార్డెన్స్కి ఎంటర్ అయిపోయినాం ఇక ఫైనల్గా. ఇక్కడే ఉంది. గూగుల్ తల్లి ఏమో గడ్డ తీసుకుపోయింది. గూగుల్ తల్లిని నమ్మాలంటే భయం అవుతుంది అప్పుడప్పుడు. ఇంకా నయ్యాము, ఇంకా 2 కిలోమీటర్లు ముందరికి తీసుకుపోవాలి. మా ఇక్కడ మొత్తం చెట్లు కూడా లేవు, మొత్తం ఎండలాగా ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తం మీద ఫంక్షన్ హాల్ అయితే చేరుకున్నాము. లేట్ అయిపోయింది చాలా. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోదాం. ఇంకా గూగుల్ తల్లి మనకు రాంగ్ రోడ్డు చూపించకుండా ఉంటే ముందే వెళ్ళిపోయే వాళ్ళము, కొద్దిగా ముందు వచ్చేవాళ్ళము. సో ప్రస్తుతానికే చేరుకున్నాము. ఎంట్రన్స్లో ఉన్నాము ఇక్కడ. సో ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి వీళ్ళ ఫోటో షూట్ ఉన్నట్టుంది. ఎంట్రన్స్లో మాత్రం మనకి ఇక్కడ ఫోటో షూట్ అయితే వచ్చిన వాళ్ళకి ఉంటారుగా, చుట్టాల వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకైతే ఫోటో షూట్ పెట్టారు. ఫొటోస్ అయితే పెట్టారు, బాగున్నాయి చూసుకుంటే మనకి. సో చాలా బాగా అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే లోపలికి అయితే వచ్చేసినాము. సో చాలామంది వచ్చేసారు. ఇంకా మా ఫ్రెండ్ని అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఫంక్షన్ హాల్ లోపల అయితే ఉన్నాను. సో మొత్తం ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు. మావాడు అయితే లేడు, వచ్చినాక కలుస్తాము. సో మొత్తం మీద వీళ్ళంతా ఫ్రెండ్స్. సో మనోడి పేరేందబ్బా చెప్పాలి కదా, అందరు వచ్చినప్పుడు పరిచయం చేయించాలి కదా. మేరుమూరు మసాలా కూడా నేను పెళ్ళికి వెళ్ళిన మనోడి పెళ్ళికి వీడియో తీయాలనుకున్నా కానీ కుదరలేదు ఆ టైంలో. సో తన పేరు శ్రీభవ్య కదా, భవ్యశ్రీ. సో మొత్తం అయితే కలిసాము. ఇంకా పవన్ ఉన్నాడు మా ఫ్రెండ్, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, ఆయన కూడా కలుగుతాము. కొద్దిగా బిజీ ఉన్నాడు పర్సన్ లోపల. Congratulations.
ఇక్కడ చూస్తున్నాం కదా, సో చాలా రోజుల తర్వాత ఇట్లా సిట్టింగ్ ఇక్కడ కూర్చొని భోజనం పెట్టేది అయితే ఇక్కడ సైడ్ అయితే చూస్తున్నా. మామూలుగా మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా చోట్ల ఇట్లా అయితే చూడొచ్చు. సో ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నా. సో ఇది ఒకటి చాలా బాగా అనిపించింది. మొత్తం మీద చైర్ అయితే ఒకటి చైర్ దొరికింది నాకు కూడా. మా వాళ్ళతోనే కూర్చున్నా. ఇక్కడ చూస్తే వీళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. హలో, మటన్ తింటావుగా? నువ్వు తింటావా మటన్? గట్టిగా తింటావా మామూలా బ్రో? నువ్వు ఓన్లీ చికెన్. సో ఈ లైన్ అంతా నాన్ వెజ్ లైన్, మళ్ళీ వెజ్ లైన్ అంతా సపరేట్ ఉంది. వెజ్ లైన్ ఎక్కడ ఉంది? వెజ్ ఎక్కడ? అచ్చా, వెజ్ లైన్ మొత్తం అక్క అవతల సైడ్ ఉందంట. సో ప్రస్తుతానికి మాత్రం నాన్ వెజ్ వాళ్ళందరం అయితే ఇట్లా కూర్చొని ఉన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పిన కదా, ఇట్లా చాలా రోజుల తర్వాత నేను ఇట్లా సిట్టింగ్ అయ్యి భోజనం అయితే వింటున్నా. ఇక్కడ వీళ్ళది ఇక్కడేనంట, అడుగుదామా? మా ఇక్కడ మొత్తం మీ చిన్నప్పటి నుంచి కూడా ఇట్లే ఉందా భోజనాలు? ఇట్లనే ఉంటాయి. మా చిన్నప్పుడు కూర్చొని తింటుండే ఇట్లా. అవునా? ఇప్పుడు కూడా కొంతమంది అట్లా, ఇప్పుడు కూడా బబుల్ సిస్టమ్ పెడతారు, కొంతమంది ఇలానే పెడతారు. ఇట్లా లేట్ అవుతుంది కదా, ఇబ్బంది పడరా? లేట్ అయినా అట్లనే పెడతారు, వెయిట్ చేస్తారు. సో చూడండి, బట్ ఏంటంటే కొద్దిగా టైం టేకన్ ఉంటుంది, బట్ మంచిగా ఉంటుంది, హ్యాపీగా తినొచ్చు. భోజనాలు అయితే వడ్డించేస్తున్నారు. బగారా రైస్, ఇక తెలంగాణ అంటే ఇక మనకు తెలుసు కదా, బగారా రైస్ ఖచ్చితంగా ఉండాల్సిందే పెళ్ళిలో. ఇక బొక్కల కూర, మటన్ కూడా ఉండాల్సిందే ఖచ్చితంగా. అదే పరిస్థితి. వడ్డించారు, తినేస్తున్నాం. ఇంకా మటను విత్ బగారా. ఇక్కడ ఏంటంటే మనకి బగారాలో ఇక్కడ బఠానీ ఉంది కదా, బఠానీ కూడా వేసినారు. నేను చిన్నప్పుడు చూస్తుండే ఇట్లా. సో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా చాలా సంవత్సరాల తర్వాత. సో టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇంకా తిన్నాక కలుగుతాం, తలిగేస్తాను నేనైతే. మా వాళ్ళు అయితే మొమ్మాట పడుతున్నారు. బ్రో చికెన్ తిన, మొత్తం చికెనేనా నువ్వు? ఓన్లీ చికెన్. మటన్? నో మటన్. నో మటన్. ఎందుకు? చికెన్. మటన్ ఏం తప్పు చేసిన? అట్లా పడదా? హెల్త్ ప్రాబ్లమ్. హెల్త్ ప్రాబ్లం. బోటీ అయితే వేసారు ఫ్రై. టేస్ట్ చేద్దాం బోటీ ఎట్లుందా అనేది. ఇక్కడ చూసుకుంటాం మనకి. ఇప్పుడు బోటీ అయితే టేస్ట్ చేస్తున్నాం. నల్ల బ్లడ్ అండ్ బోటీ రెండు మిక్స్ చేసి వండారు. చూద్దాం ఎట్లుందో టేస్ట్ అయితే చేద్దాం. బాగుంది. ఇది కూడా పీసెస్ కూడా మంచిగా ఉడికింది, టేస్ట్ కూడా బాగుంది. మొత్తం మీద అయితే మంచిగా కంప్లీట్ చేసేసుకున్నా. సో టైం మాత్రం ఒక 3 అయిపోయింది, లేట్ అయిపోయింది ఆల్రెడీ. మాకు 2 hours జర్నీ, రావడానికి 3 hours పట్టింది. దానివల్ల కాస్త లేట్ అయింది. ఆ ఫుడ్ మాత్రం బాగుంది. మళ్ళీ మేము తిన్న తర్వాతనే మళ్ళీ అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది, కలిసేసిన. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కూడా కలిసేసిన. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి అయితే ప్రయాణం అయిపోదాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది. టైం చూస్తే 4 అయితే అయిపోయింది. 4 కాదు 5 అవుతుంది. ఇంకా 2 hours జర్నీ అయితే ఉంటుంది. మనం వచ్చిన దారి కాకుండా ఇప్పుడు వేరే దారిలో అయితే చూద్దాం, ఎందుకంటే అది లాంగ్ అనిపించింది. ఇంకేమైనా షార్ట్ కట్ రోడ్ ఉంటే వెళ్దాం, లేదంటే అదే రోడ్లో అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంత వేడి ఉన్నది కదా, చెమటలు కారుతున్నాయి. వీళ్ళు ఛాయ్ తాగుతున్నారు. ఇలా ఇట్లాంటి వాళ్ళని ఏడ చూడం మనము. చూడు ఇగో ఇట్లా చూడు, ఇట్లానా ఎట్లా తాగుతున్నారు. ఫుల్ వేడి అయితే చాలా ఉంది, అసలు చెమటలు కారిపోతున్నాయి. ఇప్పుడు ఛాయ్ తాగుతున్నారు, అట్లా ఉన్నారు. సో ఫ్రెండ్స్ మొత్తం మీద పెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాము. జర్నీ కూడా చాలా హ్యాపీగా జరిగింది. పెళ్ళి కూడా ఫుల్ గ్రాండ్గా చేసేసారు, అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే ప్రయాణం కొనసాగిస్తున్నా. ఇంకా మళ్ళీ సేమ్ రూట్ కదా వెళ్ళేది, అదే మనం వచ్చిన రూటే దగ్గరంట కనుక్కున్నా.
ఇంకా వేరే రూట్ మళ్ళీ లాంగ్ అయిపోతుంది, మీకు వచ్చిన రూట్ వెళ్ళిపోండి దగ్గర అని చెప్పేసారు. ఈ వ్లాగ్ ఇంతటితో అయితే కంప్లీట్ చేసేస్తున్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరితో ఇంకా సైన్ ఆఫ్ చెప్పేస్తూ మనం హైదరాబాద్ బయలుదేరదాము. ఇంకా ఈ రోజుకి మన వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, అందరికీ నమస్తే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.